హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, హైకోర్టు అడ్వకేట్ వెంకట్ శెట్టి గారు మనతో ఉన్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా హైడ్రా అనగానే భయపడే వాళ్ళు ఉన్నారు. హైడ్రా అంటే మంచి పని అనే చెప్తున్నారు. అసలు ఈ హైడ్రా అంటే ఏంటిది, అసలు హైడ్రా ఎందుకు తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతుంది, ఇప్పుడు మనం అడ్వకేట్ వెంకట్ శెట్టి గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? సూపర్ అండి. యాజ్ ఏ అడ్వకేట్ గా అంటే మనకు చూస్తే గనక హైడ్రా అనేది చాలా అంటే విన్నాం, హైడ్రా అంటే ఇది అని సో అండ్ సో అని చెప్తుంటారు. కానీ తెలంగాణలో ఈ హైడ్రా ఎందుకు ఇంత ఇంప్లిమెంట్ అవుతుంది? సో ఇక్కడ హైడ్రా చేసేది నేను పాజిటివ్ అని నేను చెప్పట్లేదు. సో హైడ్రా పేరుతో ఇప్పుడు ఏదైతే ఇల్లీగల్ ఆక్యుపెన్సీ అనేది చాలా వరకు డిమాలిష్ చేయడం జరిగింది. అండ్ అదే కాకుండా హైడ్రా అనేది దాదాపు మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల 2000 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు హైడ్రా అనేది పనిచేయడం జరుగుతుంది. అండ్ దానికి హెడ్ వచ్చేసరికి ఏవి రంగనాథన్ అపాయింట్ చేయడం జరిగింది. అండ్ అదే కాకుండా తను కూడా రీసెంట్ గా హైకోర్టులో ఒక లంచ్ మోషన్ లో తన్ని కూడా అటెండ్ అవ్వమని చెప్పి ఒక సమన్స్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. తను కూడా అటెండ్ అయ్యాడు. సో వాట్ ఎవర్ ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చాడు. బట్ ఇది హైకోర్టు కూడా దీన్ని ఖండిస్తున్నది. ఎందుకు? దీనివల్ల చాలా మధ్యతరగతి కుటుంబాలు చాలా సఫర్ అయిపోతున్నాయని. సో హైడ్రా అనేది ఇప్పుడు వచ్చి ఇట్లా ఇల్లీగల్ ఆక్యుపెన్సీ అని చెప్పి వాళ్ళందరి జీవితాలు రోడ్డు మీద పడేయడం కంటే ప్రెసెంట్ ఉన్న వాటి వరకు ఏదైతే చెరువులే కానీ పబ్లిక్ ప్లేసెస్ అంటే లైక్ పార్క్స్ కానీ ఏదైనా గవర్నమెంట్ ప్లేసెస్ అనేది ఆక్యుపెన్సీ అవ్వకుండా జరగాలి, ఆక్యుపెన్సీ అవ్వకుండా చేయాలి ప్రెసెంట్. సో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేసి లేకపోతే కొంతమంది క్రోర్స్ ఆఫ్ రూపీస్ తో విల్లాస్ కొనుక్కోవడం జరిగింది. అట్లాంటి విల్లాస్ కూడా డిమాలిష్ చేయడం జరిగింది. సో దీని వల్ల చాలా మధ్యతరగతి కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నాయి సార్. ఏమంటారు, ఆల్రెడీ మీరు నోటీస్ ఇచ్చినామని అంటారు. నోటీస్ ఇచ్చిన నెక్స్ట్ డేనే డిమాలిష్ చేయడం జరుగుతుంది. సో మనం ఒక ఇంటర్వ్యూ చూసుకుంటే విల్లా తను కొనుక్కునే గృహ ప్రవేశం చేసిన నెక్స్ట్ డేనే డిమాలిష్ చేయడం జరిగింది. అది చాలా బాధపడుతుంది. కళలతో కట్టుకుంటారు ఇల్లు, చాలా కళతో, ప్రతి ఒక్క డ్రీమ్. ఇప్పుడు అప్పట్లో ఇల్లు కొనుక్కోవడం అంటే ఓకే, ఇప్పుడు ఎట్లా అంటే ఇల్లు కొనాలి అంటే గ్రేటెడ్ కమ్యూనిటీలో కొనాలి. సో ప్రతి ఒక్కళ్ళకి అది లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేద్దామని ప్రతి ఒక్కళ్ళకి ఉంటది. మనం ఊరి నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాము అని అంటే లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేయాలి అనే ఉద్దేశంతోనే, లేకపోతే ఊర్లోనే ఉండొచ్చు. సో అంత లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేద్దాము అని చెప్పి చాలా మంది ఏదైతే హోమ్ లోన్స్ కానీ బయట లోన్స్ కానీ తీసుకొని మరి ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవడం కానీ, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ ఇచ్చినా కూడా వీళ్ళు ఇష్టపూర్వకంగా వేరే డిజైన్స్ తో ఎక్స్ట్రా మోడిఫై చేసుకోవడం జరుగుతుంది. సో ఇట్లాంటి వాళ్ళకి సింపుల్ గా మార్నింగ్ నోటీస్ ఇచ్చి 2 hours లో డిమాలైజేషన్ కేసెస్ కూడా చాలా ఉన్నాయి, అంతే కదా. మార్నింగ్ నోటీస్ ఇచ్చి ఈవినింగ్ డిమాలైజేషన్ కూడా చాలా ఉన్నాయి. సో హైడ్రా చేసేది ఓకే సార్, బట్ ఏదైతే మధ్యతరగతి కుటుంబాల మీద వీళ్ళ మీద ఫోకస్ చేయడం అనేది చాలా రాంగ్. ఇంకొకటి హైడ్రా ఇప్పుడు ఇన్ కేస్ ఒక గవర్నమెంట్ గినక ఒక ప్రాపర్టీని డిమాలిష్ చేస్తే వీళ్ళందరూ కంపల్సరీ మళ్ళీ కోర్టుకు వెళ్తారు. వీళ్ళందరూ కోర్టుకు వెళ్తే ఇన్ కేస్ మనం ఫైల్ చేసుకుంటే, మనం ఏమన్నా పిటిషన్ ఫైల్ చేసుకుంటే అవసరం అయితే మనకి వాటి మీద కంపెన్సేషన్ అండ్ ఎట్లా అయితే స్ట్రక్చరల్ గ్యారంటీ అంటే లైక్ స్ట్రక్చరల్ కూడా ఎంతైతే నువ్వు స్ట్రక్చరల్ అనేది డ్యామేజ్ చేసినావో సేమ్ అదే స్ట్రక్చరల్ గా ఇంకో బిల్డింగ్ అనేది కట్టి ఇవ్వాలి వాళ్ళకి అదే ప్లేస్ లో. సో ఇట్లాంటి జడ్జిమెంట్స్ కూడా గవర్నమెంట్ మీద చాలా జడ్జిమెంట్స్ అనేది కూడా రావడం జరిగింది ప్రీవియస్ గా చూసుకుంటే. సో కొన్ని ఏరియాస్ లో ఇట్లాంటిది ఇప్పుడు స్టార్ట్ అయిందని ఇక్కడ అనుకుంటారు. సో ఇట్లాంటివి కొన్ని స్టేట్స్ లో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. సో అట్లాంటి సిచ్యువేషన్స్ లో కూడా ఆల్రెడీ హైకోర్టు అనేది కొన్ని కేసెస్ లో జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది. అదేమంటే ఏదైతే ఆ పర్సన్ ప్రాపర్టీని ఏదైతే డ్యామేజ్ చేసినామో సేమ్ అలానే సేమ్ స్ట్రక్చర్ తో వాళ్ళకి కట్టించి ఇవ్వాలి అని, కొన్ని కేసెస్ లో కంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పి ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ మీద కంపెన్సేషన్ ఇవ్వాలి అని చెప్పి కొన్ని కేసెస్ లో జడ్జిమెంట్ అనేది కూడా పాస్ చేయడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.